హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చిన్ని వ్లాగ్స్. ముందుగా అందరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలు. ఈరోజు బ్రదర్ అండ్ సిస్టర్కి ఎంతో స్పెషల్ డే అని అందరికీ తెలిసిందే కదా. సో ఈరోజు నేను మా అన్నయ్యతో టైం ఎలా స్పెండ్ చేశానో మీ అందరికి చూపించబోతున్నా. అండ్ మీరు కూడా మీ బ్రదర్తో ఎలా టైం స్పెండ్ చేశారో నా కమెంట్ బాక్స్లో కామెంట్లో చెప్పండి. సో ఈరోజు నేను మా అన్నయ్య కోసం ఎంతో ప్రేమగా సేమియా పాయసాన్ని ప్రిపేర్ చేశాను. సో నేను ఎలా ప్రిపేర్ చేశాను అన్నది మీకు మొత్తం వీడియో స్టార్టింగ్ నుంచి చూపిస్తాను. అండ్ డోంట్ మిస్ ద వీడియో. సో లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. ఫస్ట్ మనం దీంట్లో 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి తీసుకోవాలి. నేను ఒక 2 కప్స్ వరకు సేమియాని తీసుకున్నాను. దీన్ని మనం బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు మనం దీన్ని కలుపుతూ ఉండాలి. మీరు కావాలనుకుంటే దీంట్లో డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం రోస్ట్ చేసిన సేమియాని మనం పక్కన పెట్టుకోవాలి. దీంట్లో నేను ఒక 3 కప్స్ వరకు మిల్క్ యాడ్ చేశాను అండ్ 1 గ్లాస్ ఆఫ్ వాటర్ కూడా యాడ్ చేశాను. దీన్ని మనం బాగా మిక్స్ చేస్తూ ఉండాలి. ఒక 2 మినిట్స్ వరకు మిక్స్ చేసిన తర్వాత నేను ఒక 1 కప్ వరకు షుగర్ తీసుకున్నాను అండ్ 2 ఇలాచీస్ కూడా యాడ్ చేశాను. దీన్ని మనము బాగా కలుపుతూ ఉండాలి. ఒక 5 మినిట్స్ వరకు మంచిగా మరగనిచ్చి పెట్టాక మనం పక్కన పెట్టుకున్న సేమియాని దీంట్లో యాడ్ చేసుకోవాలి. దీన్ని ఒక 5 మినిట్స్ వరకు కలుపుతూ ఉండాలి. కలిపిన తర్వాత ఒక 10 మినిట్స్ వరకు మనం దీన్ని సిమ్లో పెట్టి ఉంచాలి. సిమ్లో పెట్టి ఉంచిన తర్వాత నేను దీనిలో కండెన్స్డ్ మిల్క్ అనేది యాడ్ చేశాను. ఇది యాడ్ చేస్తే ఏంటంటే మనకి థిక్ టెక్స్చర్ అనేది వస్తుంది. దాన్ని కలిపినాక ఒక 10 మినిట్స్ వరకు మరిగించి పక్కన పెట్టుకోవాలి. అంతే, మనం ఎంతో టేస్టీగా చేసుకున్న సేమియా పాయసం రెడీ. నేను మా అన్నయ్యకి ఎంతో స్పెషల్గా చేశాను. ఇది తను కూడా టేస్ట్ చేసి చెప్తాడు ఎలా ఉందో. కన్నుల్లోని నీరే నేనమ్మా, నన్ను నువ్వు చాలని కమ్మా. ఇంటి చుట్టూ కాలిని నేనే, తోరణాన్ని నేనే, తులసి చెట్టు కోటను నేనమ్మా, నీ కాపలాగా మారనివమ్మా. చెల్లిపోని బంధం నేనమ్మా, చిట్టి చెల్లెమ్మా, వెళ్ళిపోని చిత్తం నేనమ్మా.